హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. ముందు వీడియోలో పేపర్ కటింగ్తో లైనింగ్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియో అయితే చూద్దాం. స్టిచ్చింగ్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడు లైనింగ్స్ని అటాచ్ చేసుకుందాం. ముందుగా బ్యాక్ పార్ట్ని తీసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ నేను ఎలా అయితే వేస్తున్నానో అదేవిధంగా ఇలా అంతా సెట్ చేసుకుని ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసుకుందాం. నేను ముందు అయితే షోల్డర్స్ని అటాచ్ చేసుకున్నాక నెక్ స్టిచ్చింగ్ చేసుకుని అప్పుడు బాడీ మొత్తం అంతా బ్యాక్ బాటమ్ ఈ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకుంటాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే బ్యాక్ పార్ట్కి పిన్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే లైనింగ్ పీస్ కదలకుండా ఉంటుంది. అలాగే నెక్ షేప్ కూడా క్లియర్గా వస్తుంది. బ్యాక్ పార్ట్కే కాకుండా ఫ్రంట్ ఆర్ హ్యాండ్స్కి కూడా పిన్స్ని పెట్టుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. పిన్స్ పెట్టుకోకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలంటే అనీవెన్గా లేకుండా సెట్ చేసుకుంటూ ట్యాప్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. లైనింగ్ అటాచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకుందాం. లైనింగ్ అటాచ్ చేయడం కూడా చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు డాట్స్ని స్టిచ్ చేసుకుందాం. షోల్డర్కి స్ట్రైట్గా ఇలాగా ఇక్కడ డాట్స్ వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా 2 డాట్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకుందాం. షోల్డర్కి స్ట్రైట్గా చూసుకొని చిన్న టక్ ఇచ్చుకొని ఇక్కడ డాట్స్ను స్టిచ్ చేసుకుందాం. ఆది బ్లౌజ్ డాట్ లెంత్ ఎంత అయితే ఉందో ఆ లెంత్ని మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. 1/2 ఇంచ్కి స్టార్ట్ చేసుకుని క్రాస్గా ఎడ్జెస్ వరకు వచ్చేలాగా ఈ లెంత్ వచ్చి 4 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఈ సైడ్ కూడా స్టిచ్ చేసుకుందాం. డాట్స్ లెంత్ 3 ఇంచెస్ నుంచి 4 ఇంచెస్ వరకు ఉండొచ్చు. అదే లాంగ్ ఫ్రాక్ అయితే 5 ఇంచెస్ వరకు స్టిచ్చింగ్ చేసుకోవాలి. డాట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. డాట్స్ వేసాక అయితే బ్యాక్ పార్ట్ ఎలా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా లైనింగ్ని అటాచ్ చేసుకుందాం. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా వేసుకొని దానికి లైనింగ్ను సెట్ చేసుకుందాం. ఇలా 2 పీసెస్ని సెట్ చేసుకుని ఫస్ట్ ఒక్కొక్కటి స్టిచ్చింగ్ చేసుకుందాం. ఈ బ్లౌజ్కి పైపింగ్ వేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాము. ప్రత్యేకంగా పైపింగ్ వీడియో మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. అలాగే మన ఛానల్ షార్ట్స్లో లేటెస్ట్ బ్లౌజెస్ కలెక్షన్ ఉంది, వెళ్ళి చూడండి. ఒక సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కటింగ్ చేసుకుని మరో సైడ్ది కూడా అటాచ్ చేసుకుందాం. డాట్స్ కోసం అయితే ఆల్రెడీ కటింగ్స్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, వాటిని కూడా ఒకసారి మళ్ళీ కట్ చేసుకుందాం. ఫ్రంట్ ఒక పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మరో సైడ్ది కూడా అటాచ్ చేసేసుకుందాం. అలాగే హ్యాండ్స్కి కూడా లైనింగ్ని అటాచ్ చేసుకుందాం. లైనింగ్కి 2 పీసెస్ జాయింట్ పడతాయి అన్నాను కదా. ఫస్ట్ ఈ పీసెస్ని అటాచ్ చేసుకున్నాక అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అటాచ్ చేద్దాం. ఫస్ట్ హ్యాండ్స్కి అటాచ్ చేసేసుకుందాం. ఈ 2 సైడ్స్ అటాచింగ్ ఇటైతే బాగానే ఉంది, ఇటే పడుతున్నాయి 2 పీసులు కూడా. ఇప్పుడు రెండో చేతికి కూడా ఈ జాయింట్ పీస్ని అటాచ్ చేస్తున్నాం. టూ హ్యాండ్స్కి అటాచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫోల్డింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా ఫోల్డింగ్ పెట్టుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుందాం. జాయింట్ పీస్ అటాచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్స్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా లైనింగ్ని అటాచ్ చేద్దాం. హ్యాండ్స్కి లోపల వైపున లైనింగ్ని అటాచ్ చేద్దాం. ఇక్కడ డిజైన్ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఒక 1/2 ఇంచ్ కిందకి లైనింగ్ని ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా మనకి చేతికి చివరి వచ్చేవి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందకి అటాచ్ చేసుకుని, ఎందుకంటే ఇక్కడ పైపింగ్ని స్టిచ్ చేస్తాను నేను, అందుకని కొంచెం కిందకే లైనింగ్ని అటాచ్ చేస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక 1/2 ఇంచ్ గ్యాప్ నుంచి అటాచ్ చేద్దాం. ఈ హ్యాండ్కి అయితే పఫ్ చిన్నగా పెట్టాను, పెద్దగా కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. అలాగే డిఫరెంట్ మోడల్స్ అండ్ ఫ్రిల్స్ కూడా ఉంటాయి. అలాగే మన ఛానల్లో వాటి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అటాచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది.
చూసారు కదా, ఒక హాఫ్ ఇంచ్లో స్టిచ్చింగ్ చేశాను. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకుందాం. మిడిల్లో చిన్న టక్ని ఇచ్చుకుందాం. హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది, లైనింగ్ అటాచ్ చేయడం. ఇవి ఫ్రిల్స్కి, ఇదైతే పఫ్కి ఫ్రెండ్స్. ఇది ఓన్లీ చిన్న పఫే వస్తుంది. ఇంకా పెద్దగా మనకి ఇంకా ఎక్కువగా పఫ్ కావాలి అనుకుంటే కనుక ఇంకా మనం లెంత్ పైకి పెంచుకుని విత్ పొడవును వెడల్పును కూడా పెంచి కట్ చేసుకుంటే ఇంకా ఎక్కువగా వస్తుంది. ఇదైతే చిన్నగానే పెట్టమన్నారు కాబట్టి నేను చిన్నగానే కటింగ్ చేశాను. 2 హ్యాండ్స్కి కూడా లైనింగ్ని అటాచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్. ఎక్స్ట్రా క్లాత్ని కూడా కటింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు క్రాస్ బెల్ట్ను అటాచ్ చేసుకుందాం. క్రాస్ బెల్ట్ 2 పీసెస్ అయితే వచ్చింది కదా, ఫస్ట్ దీన్ని అటాచ్ చేసుకుని అప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అటాచ్ చేద్దాం. ఈ జాయింట్ని కటింగ్ చేసుకుని ఈ 2 పీసెస్ ఫస్ట్ ఇలా సెట్ చేసుకుందాం. ఇదేమో ఈ పైకి వెళ్ళాలి, ఇదేమో ఇటు మనం డ్రా చేసుకున్నాం కదా, ఇది ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇవి లోపల వైపు మంచి వైపు, ఈ చెడు వైపు, ఇది ఇలా స్టిచ్చింగ్ చేసుకుందాం. టూ పీసెస్ కూడా అటాచ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేద్దాం. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. ఇవి కూడా ఇలా 2 పీసెస్ని మనం ఎలా అయితే అటాచ్ చేద్దామో అలాగే పెడుతున్నాను, క్లియర్గా కనిపించడానికి. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ మీకు. ఇవైతే ఎక్స్ట్రా క్లాత్ని తీసుకున్నాను నేను, క్రాస్ బెల్ట్ కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం. వీటి మీద మెయిన్ ఫ్యాబ్రిక్ని వేసుకుని లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు పైన వేస్తున్నాను. ఇదైతే మనకి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వైపు వచ్చే వైపు ఇదైతే ఈ డాట్స్, అందుకే నేను వేసాను. ఇది ఇలా, ఇది కూడా సేమ్ రివర్స్లో పెడుతున్నాను నేను. ఈ స్టిచ్చింగ్ చూసారు కదా ఫ్రెండ్స్, కిందకి వెళ్తాయి ఇవి. స్టిచ్చింగ్ చేశాక ఇలా వస్తుంది స్టిచ్చింగ్ అయ్యాక. అందుకని నేను ఫస్ట్ రివర్స్లో పైన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద రివర్స్లో పెట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇలా రెండు కూడా ఒకేసారి సెట్ చేసుకుంటే కన్ఫ్యూజ్గా ఉండవు మనకి. స్టిచ్చింగ్ అయితే చేశాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుని బ్యాక్ సైడ్కి వీడియోలో చూపించినట్టుగా ఇలా పెట్టుకుని పైన ఒక స్టిచ్ వేసుకున్నాను. ఈ బ్లౌజ్కి అయితే నేను 80 సెంటీమీటర్ల పీస్ తీసుకున్నాను. అందువల్లనే మనకి క్రాస్ బెల్ట్కి పీసెస్ జాయింట్ పడ్డాయి. స్టిచ్చింగ్ అయితే అయ్యింది. ఇప్పుడు ఈ లేయర్స్ అన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇదైతే మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ లేయర్ ఇలా తీసేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా 2 లేయర్స్ వేసుకున్నాం కదా, ఈ మూడింటిని కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ఎలా అయితే ఉందో క్రాస్ బెల్ట్ని మనం స్టిచ్ చేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ లేయర్ అయితే నేను స్టిచ్ చేయలేదు, ఓన్లీ ఈ పీసెస్ని స్టిచ్చింగ్ చేశాను. సేమ్ ఇదే విధంగా ఇది కూడా స్టిచ్ చేసుకున్నాను. ఇది ఎలా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా ఇది కూడా పైన ఇలా స్టిచ్ చేసి కిందకి ఫోల్డింగ్ వేసుకుని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. మళ్ళీ ఈ 3 లేయర్స్ కూడా స్టిచ్ చేసుకుంటాము. 2 క్రాస్ బెల్ట్లు స్టిచ్చింగ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ పీసెస్కి డాట్స్ను స్టిచ్ చేసుకుందాం. ఆది బ్లౌజ్కి ఎలా అయితే వచ్చినాయో సేమ్ అదే మార్కింగ్ చేసుకుని మనం ఎలా అయితే వేసారో ముందు అదే విధంగా ఇవి చూసుకుని డాట్స్ వేసుకుందాం. ఒక పీస్ తీసాను ఫస్ట్ అయితే నేనైతే. ఈ కటింగ్స్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్, అవి సేమ్ ఒకేలా పెట్టుకుని ఈ ఆది బ్లౌజ్కి ఎంత అయితే ఉందో ఈ లెంత్ చూసుకుని మార్క్ చేసి స్టిచ్ చేద్దాం. ఈ డాట్ అయితే ఇప్పుడు మిడిల్లో డాట్ వేసుకుందాం. సెంటర్కి ఫోల్డింగ్ పెట్టుకుని ఆది బ్లౌజ్ కూడా ఎంత ఉందో చూసుకుని ఇదైతే ఇంత లెంత్ వచ్చింది ఫ్రెండ్స్. సెంటర్కి ఫోల్డింగ్ పెట్టుకుని వేస్తున్నాను స్టిచ్చింగ్. ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. 2 డాట్స్ అయితే వేసాను. ఇది ఆమ్ రౌండ్ నుంచి వస్తుంది కదా ఫ్రెండ్స్, దానికి ఇలా ఇక్కడ నుంచి ఈ డాట్ అయితే వేసాం కదా, దీనికి స్ట్రైట్గా ఇలాగ చూసుకుని ఆమ్ రౌండ్ కా నుంచి వేసుకోవాలి. ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఈ సర్కిల్ 2 పీసెస్ కూడా సమానంగా ఉండాలి. ఇలా ఎగుడు దిగుడు అయితే ఉండకూడదు ఫ్రెండ్స్, అప్పుడు సరిగ్గా రానట్టు. ఇవి 2 సమానంగా ఉంటేనే ఈ డాట్ కరెక్ట్గా వచ్చినట్టు. ఇలా ఒకసారి చూసుకుని డాట్ వేసేసుకుందాం. ఆది బ్లౌజు మెజర్మెంట్ చూసుకుని లెంత్ ఎంత వచ్చిందో ఆ లెంత్ని బట్టి స్టిచ్ వేసుకోవాలి. ఆది బ్లౌజ్ యూజ్ చేసి పేపర్ కటింగ్ ఎలా చేసుకోవాలో త్వరలోనే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్కి క్రాస్ బెల్ట్ని అటాచ్ చేసుకుందాం. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో చూడండి ఫ్రెండ్స్, అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక లేయర్ అయితే స్టిచ్ చేయలేదు కదా, ఇది బ్యాక్ సైడ్కి వెళ్తుంది. ఈ పీస్ని ఇటు వచ్చేలాగా నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకుని తర్వాత ఇది ఫోల్డింగ్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ముందు ఇదైతే స్టిచ్చింగ్ చేద్దాం. ఈ స్టిచ్చింగ్ వీడియోలో మీకు ఎక్కడైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా స్టిచ్చింగ్ వేసుకున్నాక
ఈ ఖర్చుని లోపల వైపు పెట్టి ఈ లేయర్ని ఇలా ఫోల్డింగ్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో ఫోల్డింగ్ వేసుకుని మనం స్టిచ్చింగ్ చేసిన లైన్ ఉంది కదా, సేమ్ అదే లైన్ మీద ఫోల్డింగ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు ఖర్చులు లోపలికి వెళ్ళిపోతాయి, మనకి కనిపించకుండా ఇలా లోపల వైపు ఉంటాయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా అయితే ఉందో, లోపల వైపున ఖర్చు వెళ్ళింది, ఇటు కూడా లోపల వైపుకే ఉంటుంది. ఇలా స్టిచ్ చేయడం వల్ల ఫినిషింగ్ నీట్గా కూడా ఉంటుంది. ఇక్కడ చిన్న ఫోల్డింగ్ కూడా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఎడ్జెస్ని కట్ చేసుకుని ఇక్కడ ఉక్సులు పట్టిని అటాచ్ చేసుకుందాం. 2 ఇంచెస్తో క్లాత్ని కట్ చేసుకుని ఇది ఫోల్డింగ్ ఇలా నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ పెట్టానో అదే విధంగా ఫోల్డింగ్ పెట్టి ఇక్కడ మళ్ళీ చిన్న ఫోల్డింగ్ పెట్టి క్లాత్ పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఈ డాట్ దగ్గర చిన్న ఫ్రిల్ను ఇక్కడ ఎలా అయితే ఫ్రిల్ పెట్టానో చూసారు కదా ఫ్రెండ్స్, అలా ఫ్రిల్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ డాట్ దగ్గర ఫ్రిల్ పెట్టడం వల్ల చెస్ట్ దగ్గర నొక్కకుండా ఉంటుంది. ఈ క్లాత్ని ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ పెట్టుకుని లోపల వైపుకి ఇక్కడ ఈ ఎడ్జెస్లో స్టిచ్ వేసుకుందాం. అప్పుడు ఉక్సులు పట్టి వేయడం కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నేను డబుల్ స్టిచ్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే ఉక్సులు పెట్టుకున్నప్పుడు స్టిచ్చింగ్ ఊడిపోకుండా ఉంటుంది. ఉక్సులు పట్టి కూడా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ అయ్యాకైతే ఇలా ఉంది. సేమ్ ఇదే విధంగా మరో సైడ్ కూడా స్టిచ్ చేసుకుందాం. క్రాస్ బెల్ట్ని తాళ్ళు పట్టి ఉక్సులు పట్టి అయితే అటాచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు తాళ్ళు పట్టినైతే ఇదైతే పైనుంచి స్టిచ్ చేసి కిందకి ఫోల్డింగ్ పెట్టి కుట్టుకుంటాము. తాళ్ళు పట్టికి వచ్చి అయితే ఈ క్లాత్ని కింద వైపు నుంచి స్టిచ్ చేసుకుని పైకి ఫోల్డింగ్ పెట్టుకుని కుట్టుకోవాలి. వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా క్లాత్ని సెట్ చేసుకుని స్టిచ్ చేసుకుందాం. స్టిచ్చింగ్ అయితే వేసాం కదా, ఇక్కడ ఫోల్డింగ్ పెట్టుకుని స్టిచ్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ వేసుకుని ఇలా మిడిల్లోకి ఒక ఫోల్డింగ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని పైన స్టిచ్చింగ్ వేసుకోవాలి. తాళ్ళు పట్టీకి 1/2 ఇంచ్ వెడల్పుతో డబల్ స్టిచ్ వేసుకోవడం వల్ల ఫిట్టింగ్ బాగుంటుంది. మనం ఆ 1/2 ఇంచ్ గ్యాప్లో తాళ్ళును హెమ్మింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్టిచ్ వెళ్ళింది, ఇక్కడ ఒక స్టిచ్ మిడిల్లో కూడా ఒక స్టిచ్ వేసాను. ఇక్కడ సెంటర్లో మనకి తాళ్ళు అయితే వస్తాయి. ఇప్పుడు ఫ్రంట్ ఈ పార్ట్ని సమానంగా వచ్చిందో లేదో ఒకసారి చూసుకుందాం. ఈ లైన్స్ రెండు సమానంగా చూసుకుని క్లాత్కి సరిపోతుందా లేదా, ఇక్కడ ఖర్చుకి ఈ క్లాత్ సరిపోతుంది, నెక్క కూడా ఒకసారి కరెక్ట్గా వచ్చిందో లేదో కూడా ఒకసారి చూసుకుందాం. పై ఖర్చు వదిలేసాను. ఈ 1/2 ఇంచ్ ఏమో మనం పైపింగ్ వేసుకుంటాం కదా, దానికి ఇది కరెక్ట్గా అయితే వచ్చింది ఫ్రెండ్స్. మనం పైపింగ్ థ్రెడ్ స్టిచ్చింగ్ అయిపోయాక నెక్ అయితే ఎలా వస్తుందో అదే విధంగా కొలిచాను నేను, కరెక్ట్గా అయితే వచ్చింది. ఇప్పుడు షోల్డర్స్ని అటాచ్ చేసుకుందాం. షోల్డర్స్ రెండు కూడా సమానంగా పెట్టుకుని డబల్ స్టిచ్ వేసుకుందాం. భుజం జారకుండా ఉండాలి అంటే నెక్ వైపు నుంచి షోల్డర్ చివరి వైపుకి క్రాస్గా 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్చింగ్ చేసుకోవాలి. షోల్డర్స్ని అటాచ్ చేసుకున్నాక పైపింగ్కి క్లాత్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ బుటీస్ వచ్చినాయి కదా, సేమ్ అదే కలర్లో నేను పట్టు క్లాత్ని తీసుకుని 1.5 ఇంచ్ వెడల్పుతో కట్ చేసుకుని క్రాస్గా కట్ చేసుకోవాలి. మనం ఏ పైపింగ్ వేసినా సరే క్రాస్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ ఇంకా నీట్గా వస్తుంది. ఈ పీస్ని ఇలాగా ఫ్రంట్ కొంచెం ఒక 1/2 ఇంచ్ అయితే నేను ఫ్రంట్కి వదిలేసాను, ఫోల్డింగ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి. అది సేమ్ ఇలాగే 1/2 ఇంచ్ ఖర్చుతో నెక్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి నేనైతే సింగిల్ పైపింగ్ వేసాను, అలాగే డబుల్ పైపింగ్ ఎలా వేసుకోవాలో ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఈ కార్నర్ దగ్గర అయితే ఇక్కడ ఇలా ఈ షేప్ వచ్చింది కదా ఫ్రెండ్స్, స్వీట్ హార్ట్ నెక్ షేప్ లాగా. ఈ నెక్ దగ్గర ఇక్కడ చిన్న టక్ కూడా ఇవ్వాలి, ఇలా కటింగ్ ఇవ్వడం వల్ల మనం మిర్రర్ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ముందు వీడియోలో, సేమ్ ఆ నెక్ అయితే ఎలా స్టిచ్ చేసామో సేమ్ ఇది కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ కార్నర్స్ దగ్గర స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా సూది దింపుకుని మళ్ళీ ఇటు సైడ్ తిప్పుకుని స్టిచ్ చేసుకోవాలి. సూది దింపుకున్నాను, పాదాన్ని లేపి మళ్ళీ ఇటు సైడ్ తిప్పుకున్నాను. క్లాత్ని నేను ఎలా అయితే టర్న్ చేసుకుంటున్నానో సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇక్కడ కూడా సేమ్ సెంటర్లో కూడా ఇక్కడ ఇలా సూది దింపుకుని మళ్ళీ ఇటు సైడ్ స్టిచ్ చేసుకుందాం. పాదాన్ని లేపి సేమ్ మళ్ళీ క్లాత్ను అడ్జస్ట్ చేసుకుంటూ 3 కార్నర్స్లో సేమ్ అదే విధంగా సూది దింపుకుంటూనే కుట్టాను ఫ్రెండ్స్. అప్పుడే ఇక్కడ బాగా నీట్గా వస్తుంది కార్నర్స్ దగ్గర.
హాఫ్ ఇంచ్ ఖర్చుతో నెక్ అంతా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత నెక్ షేప్ తిరిగే చోట టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చుకోవడం వల్ల నెక్ షేప్ క్లియర్ గా తిరుగుతుంది. అలాగే పైపింగ్ కూడా సన్నగా వస్తుంది. ఈ కార్నర్స్ లో కూడా టక్స్ ఇచ్చుకుందాం. సేమ్ మన స్టిచ్చింగ్ అయితే ఎంత ఎక్కడ దాకా వేసామో స్టిచ్చింగ్ వచ్చేంత లెక్క చిన్న కటింగ్ అయితే ఇవ్వాలి. ఈ పైపింగ్ థ్రెడ్ ని యూజ్ చేసి పైపింగ్ అయితే వేసుకుందాం. నేను వీడియోలో ఏ విధంగా అయితే ఈ పైపింగ్ వేస్తున్నానో అదే విధంగా సేమ్ పైపింగ్ థ్రెడ్ ని యూజ్ చేసి పైపింగ్ అయితే వేసుకుందాం. స్టిచ్చింగ్ చేసిన లైన్ మీద ఈ పైపింగ్ థ్రెడ్ ని యూజ్ చేసి నేను ఎలా అయితే ఫోల్డింగ్ పెడుతున్నాను సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఖర్చు అయితే అటు సైడ్కి వెళ్ళిపోవాలి, లోపల వైపుకి వెళ్ళిపోయి ఓన్లీ మనకి ఈ థ్రెడ్ మీదే పైపింగ్ క్లాత్ వచ్చేలాగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. థ్రెడ్ మీద పైపింగ్ క్లాత్ రావడం వల్ల థ్రెడ్ ఎంత సన్నగా అయితే ఉందో అంతే సన్నగా పైపింగ్ వస్తుంది. పైపింగ్ థ్రెడ్ మీద స్టిచ్చింగ్ వెళ్లకుండా దాని పక్కనే జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. థ్రెడ్ ని స్టిఫ్ గా పట్టుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఇక్కడ టక్ అయితే ఇచ్చాం కదా ఫ్రెండ్స్, ఇక్కడ థ్రెడ్ ని కూడా కరెక్ట్ గా సెట్ చేసుకుని మళ్ళీ అక్కడ కూడా సూది దింపుకుంటూ ముందు మనం అయితే ఎలా అయితే స్టిచ్ చేసాం సేమ్ అదే విధంగా సూది దింపుకుంటూనే స్టిచ్ చేసుకోవాలి. సూది దింపుకొని సైడ్ కి టర్న్ చేసుకుని మళ్ళీ ఇటు సైడ్ క్లాత్ ని స్టిచ్ చేసుకుందాం. సేమ్ 3 కార్నర్స్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పైపింగ్ కోసం హాఫ్ పట్టు క్లాత్ ని యూజ్ చేశాను. ఈ క్లాత్ యూజ్ చేయడం వల్ల నెక్ షేప్ ఎలా కావాలితే అలా టర్న్ అవుతుంది. బ్లౌజ్ లుక్ క్లియర్ గా కనిపిస్తుంది. చాలా మంది కాటన్ క్లాత్ ని యూజ్ చేసి పైపింగ్ వేస్తారు. అలా వేస్తే ఫినిషింగ్ నీట్ గా ఉండదు, లుక్ కూడా బాగోదు. ఇలా పట్టు క్లాత్ యూజ్ చేసి పైపింగ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్ గా వస్తుంది, లుక్ కూడా చాలా బ్రైట్ గా కనిపిస్తుంది, షైనీగా కూడా ఉంటుంది. చివరి ఎడ్జెస్ లో కూడా సేమ్ ముందే మనం స్టార్టింగ్ అయితే ఎలాగా ఫోల్డింగ్ పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా ఈ కార్నర్ లో కూడా ఫోల్డింగ్ పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, నెక్ కి పైపింగ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక స్టిచ్చింగ్ అయితే అయింది, ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ని ఫోల్డింగ్ పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుందాం. ఈ ఖర్చు ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఈ క్లాత్ లోపలికి వెళ్ళేలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ నేను చెప్పేది? ఒకవేళ అర్థం కాకపోతే కనుక కామెంట్లో తెలియచేయండి, మరో వీడియోలో ఇంకా క్లారిటీగా చెప్తాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, మరిన్ని వీడియోస్ చేసుకోవడానికి మోటివేషన్గా ఉంటుంది. ఈ క్లాత్ లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ కటింగ్ అయితే ఇచ్చాం కదా ఫ్రెండ్స్, అక్కడ ఈ క్లాత్ని కూడా లైట్గా కట్ చేసుకుని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుందాం. 3 కార్నర్స్ లో కూడా ఇలాగే కట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నెక్ అయితే పైపింగ్ వేయడం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్ షేప్ కూడా చాలా క్లియర్గా వచ్చింది. పైపింగ్ అయితే ఎలా వేసుకున్నాం సేమ్ అదే విధంగా నడుముకు 2 హ్యాండ్స్కి కూడా పైపింగ్ వేసుకుందాం. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా లోతు తీసుకుందాము. లోతు తీసుకునేటప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి లోపల వైపుకు, లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చి మనకు పై వైపుకు కింద వైపుకు ఉండాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల వైపుకు. ఇలా వేసుకున్నాక మనం లోతు అయితే తీసుకుందాం. ఇక్కడైతే పఫ్కి అయితే స్టిచ్చింగ్ చేసుకోవడానికి మనం ఈ షేప్లో ఎలా అయితే కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ వరకునే లోతు తీసుకోవాలి. మనం ఈ పార్ట్లో లోతు తీయకూడదు. ఓన్లీ ఇక్కడ కింద నుంచి 2 ఇంచెస్కి ఈ కార్నర్ ఈ షేప్లోనే మనం లోతు తీసుకుందాం. నేను ఎలా అయితే లోతు తీసానో చూసారు కదా ఫ్రెండ్స్, ఓన్లీ ఇక్కడ నుంచి ఇంత లెంత్ వరకు. ఇప్పుడు ఇది ఒకసారి స్టిచ్ చేసుకుని చిన్న టక్ ఇచ్చుకుందాం. ఈ టక్స్ ఇవ్వడం వల్ల మనం పఫ్ స్టిచ్చింగ్ చేశాక ఫ్రంట్ లోతు క్లియర్గా తెలుస్తుంది దీనివల్ల. ఇప్పుడు పఫ్ కోసం స్టిచ్చింగ్ చేసుకుందాం. 2 ఫ్రిల్స్ అయితే అటువైపుకి ఫోల్డింగ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి, 2 ఫ్రిల్స్ అయితే ఇటువైపుకి ఫోల్డింగ్ పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను ఎలా అయితే ఫోల్డింగ్ పెడుతున్నానో చూసారు కదా ఫ్రెండ్స్, ఫ్రిల్స్ని ఇలా ఫోల్డ్ చేసుకుని 2 ఫ్రిల్స్ స్టిచ్చింగ్ వేసుకుందాం.
2 ఫ్రిల్స్ అటు పెట్టాను కదా, 2 ఫ్రిల్స్ని కూడా ఇటు సైడ్ ఫోల్డింగ్ పెట్టుకున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత క్లియర్గా వచ్చిందో. సేమ్ ఇదే విధంగా ఈ హ్యాండ్కి కూడా ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకుందాం. 2 హ్యాండ్స్కి పఫ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్స్ని అటాచ్ చేసుకుందాం. షోల్డర్ దగ్గర నుంచి అటాచ్ చేసుకుందాం. ఈ ఫ్రంట్ లోతు తీసింది అయితే ఫ్రంట్ వైపుకు వచ్చేలాగున ఈ ఫ్రిల్స్ సెంటర్ మార్కింగ్ని ఈ సెంటర్ మార్కింగ్కి అటాచ్ చేసి స్టిచ్ చేసుకుందాం. బ్లౌజ్ని ఇలా టర్న్ చేసుకుని ఇలా స్టిచ్చింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా స్టిచ్ చేద్దాం. ఒక సైడ్ అయితే హ్యాండ్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. మరో సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా హ్యాండ్ని స్టిచ్ చేసుకుందాం. 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు సైడ్ అటాచ్ చేసుకుందాం బ్లౌజ్కి. ఆది బ్లౌజ్ తోటి మెజర్మెంట్ పెట్టుకుని స్టిచ్ చేసుకుందాం. హ్యాండ్స్ని ఇలాగా సమానంగా సెట్ చేసుకుని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఆది బ్లౌజ్తో కొలుచుకొని మార్కింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేద్దాం. ఆమ్ రౌండ్ కూడా ఎంత ఉందో కొలుచుకుందాం. సేమ్ నేను ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకుంటున్నానో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. కరెక్ట్గా ఆమ్ రౌండ్ని కూడా కొలుచుకొని మార్కింగ్ చేసుకున్నాను. ఈ మార్కింగ్ చేసుకున్న దాన్ని అటు సైడ్ కూడా ఎలా ఉంది సమానంగా వీడియోలో చూపించినట్టుగా ఈ స్టిచ్చింగ్స్ రెండు కరెక్ట్గా ఉండాలి. చూసారు కదా ఈ కరెక్ట్గా రావాలి ఈ రెండు కూడా జాయింట్స్. ఇప్పుడు నడుము లూజ్ని కూడా కొలుచుకుందాం. నేను ఏ విధంగా అయితే కొలుస్తున్నానో సేమ్ అదే విధంగా కొలుచుకోవాలి ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ని కూడా బ్యాక్ మిడిల్ నుంచి ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకుందాం. సేమ్ ఆది బ్లౌజ్కి కూడా సెంటర్లో మార్కింగ్ చేసుకుని బ్యాక్ సైడ్ ఈ మార్కింగ్ కా నుంచి ఈ మార్కింగ్ ఈ వెనకాల బ్యాక్ సైడ్ ఎంత అయితే లూజ్ ఉందో మార్కింగ్ చేసుకుని ఇది కూడా స్టిచ్ చేసుకుందాం. మరో స్టిచ్చింగ్ వేసుకుందాం. వన్ సైడ్ అయితే అటాచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇటు సైడ్ కూడా అటాచ్ చేసేసుకుందాం. సేమ్ అటు అయితే ఎలాగా మెజర్మెంట్ చేసుకున్నామో ఫస్ట్ హ్యాండ్ లూజు, తర్వాత ఆమ్ రౌండ్, నెక్స్ట్ నడుము లూజ్ కా నుంచి ఫ్రంట్ బ్యాక్ కూడా కొలుచుకుని మార్కింగ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలి. సైడ్ అటాచ్ చేయడం అయితే 2 సైడ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. నేనైతే 4 స్టిచెస్ వేసుకున్నాను. సైడ్ ఖర్చు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లేసెస్ కింద రాకుండా ఉండడానికి సైడ్ కట్ చేసి ఇలా లోపలికి ఫోల్డింగ్ పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే లేసెస్ కూడా రాకుండా ఉంటాయి. బ్లౌజ్ అయితే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నడుము లూజు చెస్ట్ లూజు కూడా చూద్దాం. నడుము లూజ్ని సేమ్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఆ బ్లౌజ్ కూడా సేమ్ ఒకే రకంగా పట్టుకొని ఫిట్గా లాగి చూస్తే ఈ ఎడ్జెస్ నుంచి ఈ ఎడ్జెస్ వరకు కరెక్ట్గా వచ్చింది నడుము లూజు. అదేవిధంగా చెస్ట్ లూజ్ని కూడా ఇలా కొలుచుకోవాలి. ఇది కూడా సేమ్ వీడియోలో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, మీకు ఫిట్గా లాగి పట్టుకుంటే మనకి తెలుస్తుంది. ఇదైతే కరెక్ట్గానే ఉంది ఫ్రెండ్స్. ఇంకో రెండు కూడా ఫిట్గా పట్టుకుని చూపిస్తున్నాను. నడుము లూజు చెస్ట్ లూజు కూడా కరెక్ట్గానే వచ్చినాయి. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్గా బ్లౌజ్ లుక్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నాకు పఫ్ స్లీవ్స్ అయితే 2 సైడ్స్ కూడా బాగా వచ్చినాయి. బ్యాక్ నెక్ ఫినిషింగ్ అయితే నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. లుక్ కూడా చాలా బాగుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.